నీకోసం ఈ వీడియో చెప్పేది నువ్వు వీళ్ళు పైకి పంపడం కాదు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎప్పుడో వేస్తావు స్లాపు, ఇప్పుడు అట్టుకొచ్చి రోడ్డు మీద రాళ్ళుని గ్యావులు అలాగే ఇసుక రోడ్డు మీద అడ్డంగా వేస్తున్నారు. రోడ్డు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? నీకు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఏదో మీ అత్తగారు రోడ్లాగా ఆ రోడ్డు మీద ఓ ఇసుక వేస్తున్నావు, ఇసుక రాళ్ళుని. రోడ్డు అంటే వెళ్ళేమో పిల్లలేమో సైకిల్ జారిపోతున్నాయి, మా ఏమో బల్లులు జారిపోతున్నాయి. బుర్ర పని చేయాలి, కొంత ఆలోచించండి మనసు పెట్టి. అది పద్ధతి కాదు. అది ఎప్పుడో కడతారు మీరు బిల్డింగ్, అప్పటికేమో ఊరికి ముందు సంవత్సరం ముందు అట్టుకొచ్చి ఆ రోడ్డు మీద వేస్తున్నారు ఇసుక ఆ గ్యావులని. కట్టరు, ఆ బిల్డింగ్ ఏం కట్టరు. అవి ఏమి ఇక్కడ ఉంటాయి, అవి ఏమో రోడ్డు అంతా ప్యాకేసేసి రోడ్డు అంటే వెళ్ళినప్పుడు ఏమో బల్లి జారిపోతున్నాయి, సైకిల్ జారిపోతున్నాయి, పైకి ఇరుకు పక్క కొంత అంతా ఆటో వెళ్దాం, ఏదైనా లారీ వస్తే లారీ వెళ్దాం, సైకిళ్ళల్లో ఏం వెళ్దాం. ఎందుకు ఎంత కదా స్లాబ్ ఆలోచించండి. కొంత మరీ అంత దారుణంగా ఉండకూడదు. ఈ రోడ్డు మీ అత్తగారిది ఏం కాదు, మన అందరిదేనే. రోడ్డు మన అందరం వాడుకోవాలి. ఎప్పటి నుంచో మండిపోతుంది, అందుకు ఇప్పుడు చేస్తున్నాను వీడియో. రోడ్డు మన అందరిదేనే, మీ అత్తగారిది ఏం కాదు. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు రాళ్ళు రప్పలు వేస్తే ఎలా కుదురుతుంది? కొంత నీట్గా ఉంటే దోవటిలో వెళ్తారు, అది పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, తిట్టుకుంటున్నారు తెలుసా? మీకు ఆ విషయం తెలియదు, కొంత అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎవరెవరు షేర్ చేయాలో నీకు బాగా తెలుసు, షేర్ చేయి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి.